देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ ఎగ్జిబిషన్, అదేవిధంగా ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ ఎగ్జిబిషన్, రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్, ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి స్వాగతం పలుకుతున్నాను. ఈ రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ ముఖ్యంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి ఎగ్జిబిషన్స్ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా రాష్ట్ర స్థాయిలో మనకి ప్రతి జిల్లా నుంచి కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రకరకాల ఇన్నోవేషన్స్ని, ఆవిష్కరణలని, మోడల్స్ని, ఎగ్జిబిషన్స్ని పట్టుకొని వచ్చి రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఈ రాష్ట్ర స్థాయి ప్రదర్శన మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలో నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పుడు మనం ఏవైతే 863 ప్రదర్శనలు ఉన్నాయో వాటిలో కొత్త ప్రదర్శన ఏదైతే ఉంటుందో ఆ ప్రదర్శనకి మనం పేటెంట్ రైట్స్ కూడా ట్రై చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పేటెంట్ కూడా ఇప్పిస్తే ఆ పిల్లలు ఆ పేటెంట్ తీసుకున్న తర్వాత రేపు ప్రొద్దున ఏదన్నా కంపెనీకి ఆ పేటెంట్ అమ్మటానికి కానీ ఆ పేటెంట్ ద్వారా ఆ పిల్లోడికి అక్కడ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. This year's theme, Science and Technology for a Sustainable Future, resonates deeply with the challenges and opportunities of our times. Science is not merely a subject, it is a foundation of progress and a powerful tool to address the issues that affect humanity through platforms like the Science Fair. Our young scientists are demonstrating their potential to lead the way in creating a sustainable, prosperous future for Telangana and the nation. I am very happy to be part of this exhibition, to conduct the science exhibition at their school level. From there, selected exhibits should be sent to the mandal level, in turn mandal to district, district to state level. This is very important. What all we are enjoying in this society in the field of science, technology, medical, health, food and agriculture. ఈ ఎగ్జిబిషన్ ఆలోచన, ఆచరణ, అన్వేషణ ఇవి కొత్త కావు. మనిషికి 64 కళలుంటే ఆలోచన, సృజనాత్మకత దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ టాలెంట్ అనేది గుర్తించేది ముగ్గురే: తల్లి, తండ్రి, గురువు. ప్రపంచంలో ఎక్కడ లేని సంప్రదాయము. ఈరోజు నేను ఆ ఎగ్జిబిట్స్లో కొంతమంది పిల్లల టాలెంట్ చూశాను. పక్కకు గురువర్యులు ఉన్నారు. ప్రతి ఒక్క ఎగ్జిబిట్ పక్కకు ఆ నైపుణ్యంతో ఉన్న పిల్లలు, ఆ పిల్లల పక్కకు గురువర్యులు. ఆ సృజనాత్మకతను గుర్తించేది గురువర్యులు. ఈ సమాజంలో, పోటీ ప్రపంచంలో, ప్రత్యేక అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి మన సమాజంలో అన్నిట్లో ముఖ్యమైనది విద్య. విద్యార్థికి ప్రమాణంతో కూడిన విద్యను అందించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. దానికి తోడు ప్రతి ఒక్క స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ ఉండాలి. రెసిడెన్షియల్ కళాశాలల్లో, పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది మా బాధ్యత. ఈరోజు ప్రత్యేకంగా ఎన్సీఆర్టీ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అభినందిస్తూ ఈ ఎగ్జిబిషన్ డిక్లేర్ చేసినాము. It is hereby declared that the state level science exhibition and Inspire Manak Award program was inaugurated. We have inaugurated about 3 hours back, and I particularly believe in girl child education.
And at the same time, I believe in the philosophy, education will not completely transform you. It is education, దాంతో సహా సంస్కారము, విద్యతో సహా సంస్కారము, వినూతన ఆలోచనలు, ఆ చిన్న ఆలోచన సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా మనం ముందుకు పోతాం. తిరిగి ఈ సమాజానికి నేను చెల్లించాలి, ఓ విద్యనే కాదు సంస్కారవంతుని కూడా కావాలి, జవాబుదారీతనం ఉండాలి, తిరిగి మానవాళికి నేను చెల్లించాలి, నా వంతు కృషిగా నా బాధ్యత అని చెప్పే ఆలోచన కూడా మనము మన పిల్లలలో పెంపొందించే దిశగా మన ప్రయత్నం ఉండాలి. ఈరోజు విజయవంతంగా ఈ 2 రోజుల ఎగ్జిబిషన్ని మనం మొదలు పెట్టుకున్నాము. రేపు జాతీయ స్థాయిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పిల్లలకు ఎగ్జిబిట్స్లో జాతీయ స్థాయిలో అవార్డ్స్ వస్తాయని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను, ఆశిస్తున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తోటి మా పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా స్వంత నిధులతోటి వాళ్ళ నియోజకవర్గంలో ఈ పుస్తకాల పంపిణీ చేస్తూ ఉన్నారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, తర్వాత అధికారులకు అందరికీ కూడా ఎస్వికేఎం ట్రస్ట్ నుంచి సత్కారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం